ప్రేక్షకులు అందరికీ నమస్తే. మహిళా శరీర భాగాలతోటి బిర్యానీ అంట. చూడురు కథ. సినిమాలు చూసి జనాలు మారుతురా, జనాలను చూసి సినిమాలు కడతాయని అర్థమై పాడైతలేదు. మహిళా శరీర భాగాలని ముక్కలు ముక్కలుగా నరికినట. మంచిగా గొడ్డు మాంసం నరికి ఆ శరీర భాగాల మొత్తం సూట్ కేసులు వేసుకొని ఏడికి పోయిండు. చెన్నై నుంచి ఆగ్రాకు బయలుదేరినట రైళ్ళ. ఎర్ర సూట్ కేసు అని ఈ నెల మొదట్లో జోరుగా తాగిండే. ఇంకా ఎర్ర సూట్ కేసు ముచ్చటిని పోలీసు వాళ్ళు ఛేదించారంట. పోలీసు వాళ్ళు తలుచుకుంటే అయితే ఆగుతుంది, ఏది ఆగదు, పాడైపోను. మరి ఎంత కసి ఉంటే కసంటి పని చేయాలి, ఎంత దుర్మార్గుడు అయి ఉండాలి కసంటి పని చేస్తాను చెప్పురి. ఏడికాడికి శరీర భాగాలు మొత్తం ముక్కలు ముక్కలుగా నరికినాక ఆ నరికిన ముక్కలని తలకాయ లేదు, మళ్ళీ తలకాయని తప్పదీసిండు. ఆ శరీర భాగాలని తీసుకొని ఒక బిర్యానీ ఉంటుంది, బిర్యానీ ఉంటే పెద్ద గంగాల లెక్క ఉంటుంది కదా, అది ఏమంటారు దాన్ని, గిన్నె సర్వో ఏదో, ఆ బిర్యానీ వేసే దాంట్లో వేసిండట. ఇద్దరు కలిసి రూమ్ అద్దెకు తీసుకున్నట. రూమ్ అద్దెకు తీసుకున్నాక పోలీసు వాళ్ళకి డౌట్ వచ్చి పోయి ఆ రూమ్ డోర్ కొడితే వెళ్తలేమంట. వెళ్ళకపోయేసరికల్లా ఆ రూమ్ డోర్ బద్దలు ఏమంటారు పలగొట్టినట. పలగొట్టి లోపలికి పోయి చూస్తారకల్లా మొత్తం ఇల్లు అంతా ఏడికాడికి రక్త పండాల ఉందట. ఇల్లు మొత్తం రక్తతోటి ఉంటే ఆ ఏడికాడికి గబులు వాసన లేస్తుంటే ఏం కావచ్చు అనుకొని చూస్తారకల్లా మొత్తం హత్య చేసినట్టు అవ్వపడదట వాళ్ళకు. ఆ నుంచి వాళ్ళు ఏం చేసిరు, చిన్నగా ఎర్ర సూట్ కేసులు వేసినట్టు ఎర్ర సూట్ కేసులు వేసి చిన్నగా ఆ శరీరాన్ని ఆ పీనిగాని పార్సల్ చేసి బయట కొనబోతున్నట్ట. ఇంత అధ్వాన పాడైతురు ఎక్కడ వాయముచ్చట. ఇద్దరు అనుమానితులు, ఓ పురుషుడు ఓ మహిళ ఆ ఎరుపు రంగు సూట్ కేసును చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లోకి తీసుకెళ్తూ ఆ తర్వాత ఆగ్రాకు వెళ్ళి తమిళనాడు ఎక్స్ప్రెస్లో దానిని వదిలేయడానికి సీసీటీవీ ద్వారా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. తదుపరి దర్యాప్తులో వారిద్దరూ అద్దెకుంటున్న చెన్నై శివారులో గురువాంజేరి ప్రాంతంలో వీటిని గుర్తించారు. ఈ నెల 6 తారీఖున చెన్నై నుంచి ఆగ్రాకు రైల్వే స్టేషన్కు వచ్చి రైల్ జనరల్ కంపార్ట్మెంట్లో ఓ అనుమానాస్పద ఎరుపు రంగు బ్యాగును రైల్వే అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న ఆగ్రా పోలీసులు ఆ బ్యాగు తెరవగా అందులో కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న తలలేని శరీర భాగాలు కనిపించాయి. ఆ తర్వాత దీనిపై చేపట్టిన దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. చెన్నై రైల్వే స్టేషన్ సూట్ కేసును వదిలి వెళ్ళిన ఆ తర్వాత ఇద్దరు అనుమానితులు ఎక్కడ వెళ్లారనే దానిపైన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా రైల్వే స్టేషన్ సమీప ప్రాంతాల్లో సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. హత్యకు గురైన మహిళ ఒడిశాకు చెందిన హయ్యద్ నిషాగా నిందిత జంట అస్సోంకు చెందిన వాళ్ళు అంటే నిందితులు. ఆమెనేమో ఇక్కడ ఆమెది ఒరిస్సా అంట, ఆమెదేమో ఒరిస్సా, ఈయనదేమో అస్సాం అంట. అస్సాం అయినా ఒరిస్సా అయినా కానీ గింత ఘోరంగా చంపిన తలకాయని మాయం చేసి ఏమైనా ఈడిదాకా ఒక భాగం చెయ్యిలు 2 భాగాలు, ఈ చెయ్యి 2 భాగాలు, కాళ్ళు 2 భాగాలు మొత్తం చేసి మంచిగా సూట్ కేసుల బట్టలు గిట్ట కుక్కినట్టు కుక్కి ఆ సూట్ కేసుని తీసుకొని ఏదో మంచిగా తిరుపతి తీరంగా భద్రాచలం పోతాట్టు మనం లగేజ్ సరుకొని పోయినట్టు పోతున్నట్ట. పోయి కొనబోయి బిర్యానీ ఉండేదాటి వేసి పోలీసులకు దొరికిపోయినట్టు. అంటే వాళ్ళు దొరకలే, బాడీ అయితే దొరికింది. గింత అధ్వానంగా సావులు ఉంటే పాడైతే చెప్పురి. గింత పెద్ద కక్షలు ఏమెకరకు రావచ్చు, ఆస్తికాడ రావచ్చునా, బంగారకాడ రావచ్చునా, పసలకాడ రావచ్చునా, లేకపోతే ఫలాని కాడ రావచ్చునా, దేని కాడ వచ్చిందో ఇక రానున్న రోజులు అది కూడా తెస్తుంది. కానీ గిసవంటి హత్యలు చేస్తే పోలీసులు దొరకరా, ఏదో ఒక రోజు దొరుకుతూనే ఉంటారు. వాళ్ళది కూడా పెంక వాళ్ళ కొడతారు పోలీసులు, అంత ఈజీగా ఏమి ఇచ్చిపెట్టరు.